నా ఇంటి మీద దాడి జరిగింది, 7 గంటల 20 నిమిషాలు జరిగింది. మీ బోటి వాళ్ళందరూ కూడా ఖండించారు. అన్ని ఛానల్స్, న్యూట్రల్ ఛానల్స్ ఇది అన్యాయం అన్నారు, అక్రమం అన్నారు. నేనేమి పవన్ కళ్యాణ్ గారిని ఖండించమని కూడా అంటలా, ఎందుకు సపోర్ట్ చేస్తారంటున్నా. ఇది తప్పు కదా. ఎవరికి చేశారు ఆయన సపోర్టు? ఆయన తెలుగుదేశంలో నా మీద జరిగిన దాన్ని సపోర్ట్ చేశాడు. ఒకే ఒక్క మాట అన్నాడు ఆయన, చూసుకోండి, రికార్డ్స్ చూసుకోండి. బూతులు తిట్టడం వల్లే దాడులు జరుగుతున్నాయి అన్నారు. అది నన్ను బాధించింది అంటున్నా. బూతులు తిట్టడం వల్ల దాడులు జరుగుతున్నాయి అన్నారు. బూతులు తిడితే దాడులు చేస్తారని నేను ప్రశ్నిస్తున్నా. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమంటున్నా. నేను ఆయన కూడా ప్రశ్నించమంటున్నా. నేను బూతులు తిడితే రాంబాబు బూతులు తిట్టడం తప్పు అని చెప్పమను, దాడి చేస్తే దాడి చేసిన తప్పు అని చెప్పమను. శభాష్ పవన్ కళ్యాణ్ గారు అని అంటా నేను. ఏమిటండి నాకు అర్థం కాలేదు. యూఆర్ ఎ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ తెలుగుదేశంలో మీరు బిహేవ్ చేస్తుంటే మీకు స్పెషల్ ఐడెంటిటీ కానీ మీకు ప్రత్యేకత కానీ ఎందుకు వస్తుంది, ఎందుకు రావాలని మీరు కోరుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. యూఆర్ ఎ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ తెలుగుదేశంగా బిహేవ్ చేస్తున్నారు. ఇది దురదృష్టకరం అనేది నా రాజకీయ విశ్లేషణ. మీకు నచ్చుతుందా నచ్చదా అది వేరే అంశం. పవన్ కళ్యాణ్ గారికి నచ్చుతుందా, బ్రహ్మనాయుడు గారికి నచ్చుతుందా, లేదా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి వారికి నచ్చుతుందా, లేదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి కాపు సమాజానికి నచ్చుతుందా అనేది వేరే అంశం. బట్ నేను అడుగుతున్న ప్రశ్న జెన్యూనా కాదా అనేది ఇక్కడ పాయింట్. జెన్యూన్ కాదని చెప్పమని విత్డ్రా చేసుకుంటా.